హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీసుష్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ చింతపండు రోటి పచ్చడి. అది ఎలా చేయాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను రండి. సో లాస్ట్ దాకా వీడియోని చూడండి అండ్ మీరు ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రెడ్ చిల్లీస్, గ్రౌండ్ నట్స్, జీలకర్ర, టొమాటోస్, చింతపండు, కరివేపాకు, ఆనియన్స్ అండ్ గార్లిక్. సో ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి గ్రౌండ్ నట్స్ వేసి అవి డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి టొమాటోస్, చింతపండు వేసి అవి కొంచెం పేస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే ఆనియన్స్ వేసి జస్ట్ ఒక 2 minutes అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసేయండి. అండ్ ఇప్పుడు పచ్చడిని మనం రోట్లో దంచుతున్నాము. సో ఇదే మనకి టేస్ట్ వస్తుంది. అండ్ సో ఫస్ట్ కొంచెం గ్రౌండ్ నట్స్ అండ్ కొంచెం సాల్ట్ వేసి బాగా పౌడర్ అయ్యేలా దంచుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా దంచండి. అండ్ నెక్స్ట్ టొమాటోస్, ఆనియన్స్, జీలకర్ర అన్నీ వేసి అన్నీ బాగా పేస్ట్ అయ్యేలాగా దంచండి. ఇది కొంచెం గట్టిగా అవుతుంది, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో కొంచెం లిక్విడ్గా అవుతుంది వేసి. అండ్ అలాగే సాల్ట్ చెక్ చేసుకొని దంచేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ.